హలో అండి, మీరు ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాం. సమ్మర్ స్టార్ట్ అయిపోయింది కదండి, అంటే వడియాల సీజన్ స్టార్ట్ అయినట్టే. వడియాలు అప్పడాలు ఏం చేసుకోవడానికైనా మనం ఇయర్ మొత్తం ఉంచుకోవడానికి మనకి ఉన్నది ఈ ఒక్క సీజనే కదా. మన ఛానల్లో ఆల్రెడీ సగ్గుబియ్యం వడియాలు, బియ్యం వడియాలు, అలాగే గుమ్మడికాయ వడియాలు ఎలా పెట్టుకోవాలో చూపించున్నాం. ఇప్పుడు మనం మినప అప్పడాలు ఎలా చేసుకోవాలో చూద్దాం. కరకరలాడుతూ పప్పు చారు దేంట్లో నంచుకున్నా గానీ అబ్బా అమోఘం అనిపించేలాగా ఉంటాయండి మినపప్పడాలు. మనకి బయట ఫ్యాక్టరీలో తయారు చేసే అప్పడాలు దొరుకుతాయి, కానీ హోమ్ మేడ్ లో ఇంటిలోనే స్వచ్ఛంగా మనము ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఇది చాలా పాతకాలం రెసిపీ అండి. మన అమ్మమ్మలు నానమ్మలు ఎలా చేసుకునే వాళ్ళు అలాగే మేము కూడా చేసి ఎలా చేయాలో మీకు చూపిద్దామని ఈ ప్రయత్నం. మీరు ఇప్పటి వరకు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళైతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళైతే ప్లీజ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ తోటి ఖచ్చితంగా మా వీడియోస్ ని షేర్ చేయండి. మేమైతే ఇక్కడ కేజీ గుండు మినప్పప్పు తీసుకున్నామండి. ముందుగా మినప్పప్పుని శుభ్రంగా కడిగి ఎండబెట్టి గిన్నెకి పంపించి చక్కగా పిండి పట్టించాలి. ఇప్పుడు ఈ మినప్పిండినంతా ఒక బేసిన్ లోకి తీసుకొని వీటిని మిరియాల అప్పడాలని కూడా అంటారండి. కొంతమంది నువ్వులు వేసుకుంటారు, మేమైతే మిరియాల పొడితోటే చేస్తున్నాము. దీంట్లో 100 గ్రాముల మిరియాల పొడి, అలాగే 4 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసి చక్కగా కలుపుకోవాలి. అలాగే రుచికి సరిపడేంత ఉప్పు వేసి పిండిని బాగా మసాజ్ చేయాలండి. అంటే మనం వేసిన నెయ్యి మొత్తం పిండి అంతా అంటేదాకా బాగా మనం ఈ పిండి అనేది కలుపుకోవాలి. తర్వాత కొంచెం కొంచెంగా నీళ్లు వేసుకుంటూ మనం చపాతీ పిండి ఎలా అయితే కలుపుకుంటామో అలాగే కలుపుకోవాలి. మనకి అప్పడాలు అనేవి చక్కగా రావాలంటే మనం పిండి కలిపే విధానంలోనే ఉంటుందండి. దీన్ని కనీసం ఒక అరగంట వరకైనా మనం పిండిని చక్కగా అన్ని మిరియాలు ఇంకా నెయ్యి మొత్తం కలిసేలాగా పిండిని బాగా కలుపుకోవాలి. మన చపాతీ పిండి ఎలాగైతే కలుపుకుంటామో అలాగే ఇక్కడ కూడా ఆయిల్ వేసుకుంటూ బాగా కలుపుతూ ఉంటే పొరలు పొరలుగా చక్కగా వస్తుందండి పిండి. మేమైతే పిండిని ఇలా ఒక అరగంట వరకు బాగా కలిపేసి ఇప్పుడు ఒక 3 ముద్దలాగా 3 పార్ట్స్ చేసి పెట్టుకుంటున్నాం. మినపప్పడాలు అనేవి చాలా హెల్దీ అండి. ఇవి ఒక్కటి తిన్నా కానీ పిల్లలకి కూడా చాలా అంటే చాలా బోన్స్ కి చాలా మంచిది. సమ్మర్ వచ్చిందంటే చాలండి మా ఇంట్లో కూడా ఈ వడియాలు అప్పడాలతోటి రోజులన్నీ గడిచిపోతాయి. కొంచెం కష్టంతో కూడిన పనే, కాకపోతే ఈ కొన్ని రోజులు కష్టపడితే ఇయర్ మొత్తం మనం హ్యాపీగా తినేసేయొచ్చు. ఇప్పుడు మనం ఇలా కలిపి పెట్టుకున్న మినప్పిండి మొత్తాన్ని బాగా దంచాలండి. ఎంతగా దంచాలంటే దీని రంగు మారేంతలాగా దంచాలి. చూస్తున్నారు కదండి, పిండి కలర్ అయితే మారిపోతుంది. మనం గోధుమ పిండి కలర్ లో ఉన్నప్పటి నుంచి దంచడం స్టార్ట్ చేసాం. ఇప్పుడు ఇది తెల్లగా మంచి రంగులోకి వచ్చేసింది. ఇలాంటి రంగు వచ్చిందంటే మనం అప్పడాలు ఒత్తుకోవడానికి పిండి రెడీ అయిపోయినట్టేనండి. చూస్తున్నారు కదా, మనం బాగా దంచిన పిండి ముద్దకి అలాగే దంచని పిండి ముద్దలకి చాలా డిఫరెన్స్ ఉంటుందండి కలర్ లో కూడా. ఇప్పుడు మనం అప్పడాలు ఒత్తేసుకుందామండి. ఈ పిండి బాగా అంటుకుంటుందండి చేతికి, అందుకని కొంచెం ఆయిల్ రాసుకుంటూనే మనం ఈ పిండిని చక్కగా రోల్ లాగా చేసుకోవాలి. ఇప్పుడు మనకి ఏ సైజెస్ అయితే కావాలనుకుంటామో అప్పడాలు ఆ సైజెస్ లో మనం వాటిని కట్ చేసుకొని ఇలాగా బియ్యం పిండి అద్దుకుంటూ మనం నార్మల్ చపాతీ ఎలాగైతే రోల్ చేస్తామో అలాగే చేసుకుంటూ పిండి అద్దుకుంటూ చేయాలి. మనం ఈ అప్పడాలు ఎంత బాగా ఒత్తినా కానీ మనకి షాప్ లో దొరికే అంత పల్చగా అయితే అప్పడాలు ఉండవండి. అవి ఎందుకంటే అవి మిషన్ మేడ్ అండ్ ఇవి హ్యాండ్ మేడ్ కాబట్టి ఆ డిఫరెన్స్ అయితే కనిపిస్తుంది. కొంచెం థిక్గా ఉంటాయి. అది కూడా మనం పిండి దంచుకునే విధానం అండ్ కలుపుకునే విధానం మీదనే డిపెండ్ అయి ఉంటుంది. మేమైతే బాగానే కలిపాము అండ్ దంచాము కాబట్టి కొంచెం థిక్గానే మాకు అప్పడాలు అనేవి వచ్చాయి. ఏదేమైనప్పటికీ హోమ్ మేడ్ అంత టేస్ట్ అయితే ఖచ్చితంగా ఫ్యాక్టరీలో తయారైనవి అయితే ఉండవండి. సో మనకి ఇప్పుడు ఇలా రుబ్బేసుకున్నాం కదా అప్పడాన్ని, ఇలా ఒక పెద్ద మూత లాంటిది కానీ ఏదైనా సర్కిల్ షేప్ లో ఉన్నది కానీ తీసుకొని ఇలా ఎక్స్ట్రా పిండినంతా తీసేసి మనం అప్పడాలు అనేవి చేసుకోవాలి. ఇలాగే మనం ఉన్న పిండినంతా ఇట్లా అప్పడాల్లాగా చేసేసుకుందాము. ఇలా చేసుకున్న వాటన్నిటిని మనం నీడలో ఆరబెడదాం. నీడలోనే పెట్టాలండి, ఎండలో పెట్టకూడదు. ఫ్యాన్ కింద అస్సలకే పెట్టకూడదు. ఫ్యాన్ కింద కనుక పెట్టామంటే అది అంబ్రిల్లా షేప్ లాగా అయిపోయి బాగా మనకి రౌండ్ సర్కిల్ షేప్ అనేది రాదు. అందుకని మనం ఒక రోజు ఒక సైడ్ ఇంకొక రోజు ఇంకొక సైడ్ వేసి నీడలోనే వీటిని ఆరబెట్టుకోవాలి. మాకైతే ఇలా చేయడానికి ఒక 2 days అయితే పట్టిందండి.
ఇవేమి మనకి పేపర్ మీద కానీ క్లాత్ మీద కానీ అతుక్కుపోవు కాబట్టి చక్కగా సర్కిల్ షేప్ లో బాగా వచ్చేస్తాయి. అంతే అండి, 2 days ఇలా చక్కగా మనం ఆరబెట్టుకున్నామంటే మనకి మిరియాల అప్పడాలు రెడీ అయిపోతాయి. చూసారు కదండి, సర్కిల్ షేప్ లో చక్కగా మధ్య మధ్యలో మనకి మిరియాలు తగులుతూ అసలు టేస్ట్ అయితే సూపర్ గా ఉంటుందండి, కరకరలాడుతూ. ఇలా మనం 2 sides కనుక చక్కగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేపుకున్నామంటే పప్పులోకి కానీ సాంబార్, పప్పు చారు, పచ్చడి దేంట్లోకైనా కానీ ఇవి నంచుకొని తిన్నామంటే అంత టేస్టీగా ఉంటాయండి, కరకరలాడుతూ ఉంటాయి. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఇవి ఎలా వచ్చాయో నాకు కామెంట్స్ లో చెప్పండి.